పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కోవిడ్-19ని బట్టి దేవాలయాలలో ఆరాధన చేసుకోవటానికి వీలుగాని పరిస్థితుల్లో మరి ఈ ప్రసారం ద్వారా ప్రార్థనాయుధుల సహవాస సంఘము ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రార్థనాయుధుల సహవాస సంఘములోని మరి ప్రతి గృహస్థులు వారి కుటుంబాల్లో కూడుకొని ఆరాధనలో పాల్గొంటున్న దాన్ని బట్టి మీ అందరికీ నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అనేక మంది విశ్వాసులు దేవుని సేవకులు కూడా తెలియపరిచినప్పుడు వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దాన్ని బట్టి వారికి కూడా నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేక కీర్తన ద్వారా మనం దేవుణ్ణి మహింపరుస్తూ మనం ముందుకు సాగుదాం. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు కాచనే ఎంత నుండి నీ కృప, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచే నీ కృపా, క్షణమైనా నన్ను ఎడబాయగా, క్షణమైనా నన్ను ఎడబాయగా, గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా.
గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. శిలయైన నా హృది కరిగించెనే, శిలయైన నా హృది కరిగించెనే. వెలయలేని నీ కృపా, వెలయలేని నీ కృపా. కృపా 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 యేసు నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచెనే ఎంత నుండి నీ కృపా. ఇంతవరకు కాచెనే ఎంత నుండి నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. కృపా 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 యేసు నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములు ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయ్యుందును. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక చిన్న మాట ఈ వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం నాయనా. విత్తబడిన వాక్యాన్ని మీరు బలపరిచి అందరి హృదయాల్లో ప్రభువా నాటండి. వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి కృప చూపించు నాయనా. మీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థనా యుగల సహవాస సంఘాన్ని మీరు ప్రేమించి ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు వర్తమానం అందించడానికి కృప చూపించారు. మీకే స్తుతులు నాయనా. మీ మాటల్లో జీవముంది, రక్షణ ఉంది, స్వస్థత ఉంది నాయన, ఆదరణ ఉంది నాయన, సమృద్ధి ఉంది. కనుక ప్రభువా, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. నీ దాసుడైన నేను నిలబడి ఉండగా మీరు నన్ను బలపరచండి. మీ సిలువ చాటాన్ని మరుగుపరిచి మీ రక్తం చేత నన్ను కప్పి మీరే ప్రభువా మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. ఈ అధ్యాయంలో గిద్యోను గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. గిద్యోను మనం అక్కడే 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, 11వ వచనంలో, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున
గోధుమలను దుళ్ళగొట్టుచుండగా గానుగ చాటును దాక్కుని ఉన్నాడు. ఆ గోధుమలన్నీ కూడా దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో గానుగ చాటునున్న గిద్యోనుకు యెహోవా దూత కనపడినట్లుగా మనం 12వ వచనంలో చూస్తాం. యెహోవా దూత అతనికి కనపడి, అంటే ప్రత్యక్షం అయ్యాడు. కనపడి ఏమన్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడు. అంటే గిద్యోన్ని పొగిడాడు. అయితే గిద్యోను దాక్కుని ఉన్నాడు, భయపడి అధైర్యంతో ఉన్నాడు. కానీ వచ్చిన దూత అంటాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటాడు. దానికి ప్రియమైన దేవునిటారా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను 13వ వచనంలో అంటాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి నీడల ఇదంతయు మాకేలా సంభవించును. వారి జీవితాల్లో ఉన్న అపజయాలను బట్టి మాట్లాడుతున్నాడు. దేవుడే తోడుగా ఉంటే మాకెందుకు ఈ అపజయాలు ఉంటాయి అంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గిద్యోను భయంలో ఉన్నాడు, అధైర్యంలో ఉన్నాడు, అపజయ స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు తోడుగా ఉంటే గిద్యోనుకు విజయం ఇవ్వబడుద్ది. ఇప్పుడు వచ్చి దేవుని దూత మాట్లాడుతూ పరాక్రమ గల బలాఢ్యుడా అని గిద్యోనుతో మాట్లాడుతూ సంభాషణలు ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 16వ వచనంలో కూడా అంటాడు, అందుకు యెహోవా నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానులు నీవు హతము చేయదు అని సెలవిచ్చును. దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి ఉపద్రవాల్లో నుంచి అయినా, ఎలాంటి భయాల్లో నుంచి అయినా, ఎలాంటి శ్రమల్లో నుంచి అయినా, ఎలాంటి కరువులో నుంచి అయినా, ఎలాంటి తెగుల్లో నుంచి అయినా మనము విజయం వైపు పోగలం. అలాగే సమృద్ధి వైపు పోగలం ఎప్పుడంటే దేవుడు తోడుగా ఉంటే. ఇప్పుడు యెహోవా దూత వచ్చి అన్నాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు అధైర్యపడవద్దు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని సెలవిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. కనుక ప్రియమైన నిర్మిడారా, గానుగు చాటున గిద్యోను దాక్కున్న దాన్ని బట్టి, అపజయ స్థితిలో ఉన్నదాన్ని బట్టి గిద్యోను జీవితంలో విజయం ఇవ్వడానికి దేవుడు పూనుకుని ఇప్పుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా సంభాషణలు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే గిద్యోను విజయం పొందటానికి మరి సుమారు 32,000 మందితో సైన్యంతో ఉండి దేవుడే సెలవిచ్చి వారిలో 22,000 మందిని వెనక్కి పంపించినప్పుడు 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మందిలో కూడా 300 మందినే సెలెక్ట్ చేయబడ్డారు. ఆ 300 మందితోనే యుద్ధం జరిపించి గిద్యోనుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అంటే గిద్యోను జీవితంలో విజయం రావటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక 7 కారణాలని గిద్యోను జీవితంలో విజయం రావటానికి ఒక 7 అంశాలు మనం ధ్యానం చేద్దాం. నీ జీవితంలో కూడా ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ అభద్రభావ స్థితిలో ఉన్నావో, ఏ అధైర్య స్థితిలో ఉన్నావో, ఏ అపజయ స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు. గిద్యోను జీవితంలో ఏమేమైతే 7 అంశాలు జరిగినాయో నీ జీవితంలో కూడా అవి జరగగలిగితే నీవు కూడా విజయం వైపు వెళ్ళగలవు, నువ్వు విజయుడిగా కాగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను విజయం పొందటానికి ఒక కారణం ఏంటంటే దైవ ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు గిద్యోను. చూడండి, అక్కడే న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయంలోనే మనం 15వ వచనం చూసినట్లయితే, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిది అన్నాడు. అంటే తను తాను తగ్గించుకుంటూ మరి దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, అంటే నేను ఇశ్రాయేలును రక్షింపగలను, ఇశ్రాయేలీలకు జయం తేగలను నువ్వు అంటున్నావు, దేని సహాయం చేత నేను చేయగలను గిద్యోను మాట్లాడుతున్నాడు. అంతేకాక తను ఒక నిస్సహాయ స్థితిలో, నా కుటుంబం మనిషే గోత్రములు ఎన్నిక లేనిదే, నేను కనిష్ఠున్నై ఉన్నాను మా పితరుల కుటుంబంలో అంటున్నాడు.
కానీ అది ఏ రకంగా నేను విజయం చేయగలను? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు కనుక గిద్యోను, ఆ ప్రత్యక్షత వలన గిద్యోను జీవితంలో విజయం సంప్రాప్తించింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను విశ్వాస వీరుడు. ఎప్పుడైతే యెహోవా దూత సెలవిచ్చాడో, గిద్యోనుతో మాట్లాడాడో, గిద్యోను విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే ప్రత్యక్షత అనుభవించాడో అతనిలో విశ్వాసం వచ్చింది కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ దైవ ప్రత్యక్షత పొందుకున్నాడు కనుక పిరికిగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడంటే బలాఢ్యుడిగా చేయబడ్డాడు, ధైర్యవంతుడిగా చేయబడ్డాడు, సాహసవంతుడిగా రూపాంతరం పొందాడండి. దేవుని ప్రత్యక్షత రాగానే గిద్యోనులో ఉన్న పిరికితనం తీయబడింది. అలాగే నీవు దేవుని వాక్యానుసారం జీవిస్తూ, ప్రార్థనా జీవితం కలిగిన ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధురాలుగా నువ్వు ఉండగలిగితే ప్రియమిత్రుడా, ఆయన ప్రత్యక్షతలు నువ్వు కూడా పొందుకుంటావు. ఎవరైతే ఆయన ప్రత్యక్షతలు పొందుకుంటారో వారు విజయ జీవితంలో, జయ జీవితంలో ఉంటారు. కనుక గిద్యోను ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు కనుక ఆయన విజయం పొందగలిగాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము మనం 2వ వచనాన్ని చూసినట్లయితే, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకి దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎప్పుడైతే మోషేకి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చిందో ఆయన దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. అక్కడ ఆ పొద కాలిపోయేటటువంటి స్థితిని చూడగలిగాడు మోషే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత గొప్ప నాయకుడిగా చేయబడ్డాడు. ఆ దర్శనం పొందకముందు వరకు కూడా అతను ఆ కొండల మీద గొర్రెలను కాచుకుంటూ అక్కడే మరి ఐగుప్తులోంచి పారిపోయి అలాంటి జీవితంలో ఉన్నటువంటి మోషే దేవుని ప్రత్యక్షత వచ్చిందో, దేవుని ప్రత్యక్షత వచ్చి దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో, దేవుని చేత ఎప్పుడైతే పిలువబడ్డాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో జయ జీవితంగా ప్రారంభించబడింది. ఆయన జీవితం ప్రత్యక్ష పొందుకున్న తర్వాతే మోషే గొప్ప నాయకుడిగా చేయబడ్డాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి అపజయా నుంచి నువ్వు జయం పొందాలంటే ప్రాముఖ్యంగా నువ్వు ప్రత్యక్షతలు పొందుకోవాలి. ఆయన యొక్క ప్రత్యక్షతలు నువ్వు అనుభవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మోషే అక్కడే నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. ఎప్పుడైతే ప్రత్యక్షత పొందుకున్నాడో, దైవ ప్రత్యక్షత ఎప్పుడైతే మోషేకి వచ్చిందో, మోషే ఇప్పుడు వారికి నాయకుడిగా చేయబడి ఇశ్రాయేలు పక్షంగా ప్రియమైన మరి పోరాడేవాడిగా నియమించబడ్డాడు. ఎప్పుడైతే ప్రత్యక్ష అనుభవించిన తర్వాతే మోషే జీవితంలో ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 4వ వచనాన్ని చదువుదాం. తాను ఒక దిన ప్రయాణ అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి దేవుని పక్షంగా గొప్ప కార్యాలు చేసినటువంటి ఏలియా ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, మరణాపేక్ష గలవాడై, పిరికివాడైపోయాడు. మరి గిద్యోను పిరికివాడై గానుగ చాటును దాక్కున్నాడు. మోషే ఐగుప్తులో వాళ్ళందరికీ భయపడి ఐగుప్తు నుంచి పారిపోయాడు పిరికివాడిగా. ఎప్పుడైతే గిద్యోను ప్రత్యక్ష వచ్చిన తర్వాత జయ జీవితం, మోషేకి ప్రత్యక్ష వచ్చిన తర్వాత నాయకత్వ జీవితం. ఇప్పుడు అలాగే ఏలియా కూడా అన్ని కార్యాలు చేసి కూడా ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాపేక్ష గలవాడై,
నేను ఎక్కువవాడిని కాను, నేను ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలని అంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మరి ఎన్ని కార్యాలు చేసినటువంటి ఏలియా నా ప్రాణము తీసుకొని మరి ప్రార్థన చేస్తున్నాడు. అంటే భయపడే స్థితిలో ఉన్నాడు ఏలియా. అలాంటి ఏలియాని ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ వచనం అంటాడు, అతడు బదిరి వృక్షము కింద పనుడిని నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనపడిన కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెని రాస్తుంది. మరలా ఆ దేవదూత మరలా లేపి రెండవ మారు యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిస్సహాయ స్థితిలో ఏలియా ఉన్నాడు. కానీ ఆ దూత వచ్చి ప్రత్యక్షమైనప్పుడు అతని బలాన్ని పొందుకున్నట్టు చూస్తాం. దూత ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైతే ప్రత్యక్షత కలిగిందో ప్రియమైన బిడ్డలారా శక్తి నొంది, అంటే బలహీన స్థితిలో ఉన్నాడు, భయపడే స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ప్రత్యక్షత ఎప్పుడే అనుభవించాడో అతనిలోనికి ధైర్యం వచ్చింది, అతనిలోనికి శక్తి వచ్చింది. అలాగే నువ్వు కూడా ప్రత్యక్షతలు అనుభవించగలిగితే ప్రియమైన బిడ్డలారా నువ్వు కూడా ధైర్యపడతావు, దేవుని బలాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ఎప్పుడైతే ప్రత్యక్షత అనుభవించాడో ఏలియా ప్రయాణం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అలాగే పౌలు గారు కూడా ప్రియమైన దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువారి చేత సంధించబడ్డాడు. ప్రత్యక్షత అనుభవించిన తర్వాత ఆ సౌలు జీవితం పౌలుగా మార్చబడింది, శ్రేష్టమైన జీవితంగా, విజయ జీవితంగా మార్చబడింది. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన దర్శనాన్ని పొందుకున్నాడు. అతని చుట్టూ ఎప్పుడైతే వెలుగు వచ్చిందో ప్రియమైన దేవుడారా ఒక ప్రత్యక్షత అనుభవించాడు. అతని కన్నులు కనపడే స్థితిలో పడిపోయాడు. అప్పుడు అతను నేల మీద పడినప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుటేను. యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన ప్రకాశమానమైన వెలుగు పౌలు మీదకి వచ్చింది. ఈ లోకపు స్థితిలో అంటాడు, నేను పాపులలో ప్రధానుడిని అంటాడు పౌలు గారు. నేను దుష్టుడును, అయోగ్యుడును, నిందితుడును, మోసగాడిని అంటాడు. ఇలాగా ఉన్న నన్ను, దేనికి పనికిరాని స్థితిలో ఉన్న నన్ను, లోకానుసారంగా ఉన్న నన్ను యేసుక్రీస్తు ప్రభువారు దర్శనాన్ని పొందుకున్న తర్వాత సౌలు జీవితం మారబడి విజయ జీవితంగా అనేక మంది ఆ పాపంలో ఉన్న వారిని రక్షణలో తెచ్చినటువంటి ప్రేమ గొప్ప సాధనంగా చేపట్టారు. ఎప్పుడంటే ప్రత్యక్షత అనుభవించిన తర్వాత కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను అన్యజనాంగంలో నేను రక్షణగా ఉంచుతాను అని సెలవిచ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. కనుక గిద్యోను జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అపజయ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రత్యక్షత అనుభవించాడో విజయ జీవితంలోకి వెళ్ళగలిగాడు. కనుక ప్రియమైన బిడ్డలారా సామాన్యులను సైతము అసాధారణ శక్తులుగా చేయగలిగిన శక్తిమంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఎలాంటి సామాన్య స్థితిలో ఉన్నా, ఎలాంటి అపజయ స్థితిలో నువ్వు ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు జయ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వగలడు. అంటే నీకు జయ జీవితం రావాలంటే నువ్వు మొదటిది దైవ ప్రత్యక్షత పొందుకోవాలి. దైవ ప్రత్యక్షత అందరికీ రాదా ప్రత్యక్షత? ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి రక్షణానుభవం కలిగి దేవుని వాక్యాన్ని పఠిస్తూ మోకాళ్ళ ప్రార్థనలో ఉంటూ ప్రేమికులు ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారు, ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు, వారికి మాత్రమే ప్రత్యక్షతలు రాబడతాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గిద్యోని జీవితంలో విజయాలు కలగటంలో మొదటిది దైవ ప్రత్యక్షత, రెండవది తగ్గింపు. నీ జీవితంలో విజయం రావాలంటే నీకు తగ్గింపు జీవితం ఉండాలి.
గిద్యోను జీవితంలో అది మనకి కనిపిస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, అతడు చిత్తము నా ఏలిన వాడా, నేను దేని సహాయము చేతనే ఇజ్రాయెలు రక్షింపగలను, నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, గిద్యోను తాను తగ్గించుకున్నాడు. నేనేం మాత్రపోండయ్యా, ఇజ్రాయెల్ని రక్షించాలంటే, ఇజ్రాయెల్కి విజయం తేవాలంటే దేని సహాయం చేత నేను చేయగలను? తనను తాను తగ్గించుకొని ప్రియమైన బిడ్డ గిద్యోను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆ తగ్గింపు గుణమే గిద్యోను జీవితానికి విజయం ఇచ్చింది. ఈ రోజుల్లో చాలామంది మాకు అన్నీ తెలుసులేండి, మేమన్నీ చేయగలంలేండి, మేమేదైనా సాధించగలంలేండి అనేవారు ఉన్నారు. వారికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహాయం కానీ తోడు కానీ అవసరం లేదని మాట్లాడటం. దేవుడు తోడు లేకుండా ఎవరు ఈ కార్యం చేయలేరు. ప్రియమైన బిడ్డలారా, సృష్టికర్త ఆయన ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కటి జరగదు. ఒక వెంట్రుక తెలుపు నలుపైన కాలేదు, నలుపు తెలుపైన కాలేదు వాక్యం రాస్తుంది. కనుక దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఏం చేయలేరు. ఎవరైతే వారిని తగ్గించుకొని, దేవా నాకు తోడుగా ఉండు నాయన, నీ సహకారం నాకు అందించు అని ఎవరైతే అనగలుగుతారో వారి జీవితాల్లో ప్రేమ దేవుడు తోడుగా ఉంటాడు. యెహోషాపాతు యుద్ధానికి ప్రారంభించినప్పుడు అక్కడున్న వారంతా మాకు శక్తి చాలదు నాయన, నువ్వే సహాయం చేయన్నారు. ఇది చాలా గొప్ప మాట అండి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చాలా శ్రేష్టమైన మాట. ఎందుకంటే వారు ఆ మాట అన్నదాన్ని బట్టి, తగ్గించుకున్న దాన్ని బట్టి వారి జీవితాల్లో జయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రియమైన బిడ్డ, దేవుని దగ్గర మోకరించి, ఒక ఆఫీసర్ అండి యాయోరు సాష్టాంగపడి యేసు ప్రభువారిని నమస్కరించి అంటే తగ్గించుకున్నాడు కనుక తన కుటుంబంలో ఆశీర్వాదం వచ్చింది, తన కుటుంబంలో జయం వచ్చింది, తన బిడ్డ బ్రతికించబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు గిద్యోను జీవితంలో ఈ తగ్గింపు, అయ్యా నేనెంత మాత్రపాడినా అయ్యా అని మాట్లాడిన దాన్ని బట్టి ఆ తగ్గింపే అతనికి ప్రియమైన బిడ్డరా జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మనకు మోషే జీవితంలో కూడా మోషే అంటాడు, నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో మోషే అంటాడు, అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరనే కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా. ప్రియమైన బిడ్డలారా, ఏమన్నంటే నేను ఎంత మాత్రపు అన్నయ్యా, నేను నోటి మాంద్యం గలవాడిని, మాట నేర్పరని కాను, నేను అంతగా మాట్లాడలేనయ్యా, ఆ ఐగుప్తులోకి వెళ్ళి ఇశ్రాయేలుకి నేను వివరించి చెప్పలేనయ్యా, రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి వివరంగా నేను చెప్పలేనయ్యా అని తను తాను తగ్గించుకుంటున్నాడు మోషే. దేవుడు అన్నాడు, మోగవాణ్ణి చేసింది ఎవరు, కుంటివాణ్ణి చేసింది ఎవరు, నేనే కదా, కనుక నేను మీ పక్షంగా కార్యాలు చేయగలను. మోషే నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఐగుప్తులో సకల విద్యల ప్రావీణ్యుడు మోషే, సకల విద్య ప్రావీణుడు. కానీ దేవుడి దగ్గర ఏమన్నాడంటే నేను మాట నేర్పరిని కానయ్యా అంటున్నాడు. ప్రియమైన ఆ తగ్గింపు గుణమే మోషే నాయకుడిగా చేసింది. ఆ తగ్గింపు గుణమే మోషే జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం రిక్తులుగా చేసుకుంటే ఏమవుతుంటే శక్తిమంతులు అవుతాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రం. ఇది ఒక లాజిక్. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడను. ఇప్పుడు పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అన్నాడు. అంటే బలహీనుడిగా ఉన్నప్పుడు దేవా నాకు తోడుగా రా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుని తోడు వచ్చినప్పుడు ఏమవుతుంది, శక్తిమంతుడు. దేవుడు ఉన్నవారు శక్తిమంతులు, దేవుడిని కలిగి ఉండని వారు శక్తిహీనులు. కనుక నీ జీవితంలో జయ రావాలంటే దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుని నువ్వు మాట్లాడాలి, తగ్గించుకుని ఆయన దగ్గర నువ్వు ఉండాలి. ప్రియమైన బిడ్డరా, దేవుని కృప, ఏది మన జీవితాలు జరిగినా దేవుని కృపే. అందుకనే ప్రియమైన బిడ్డరా, దేవుడు దేశాన్ని స్వస్థపరచాలన్నా, దేశానికి విజయాన్ని ఇవ్వాలన్నా, ప్రజలకు విజయం ఇవ్వాలన్నా, చూడండి ఒక మాట
దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, తగ్గించుకుని ప్రార్థన చేసి వెదకి చెడు మార్గాలు విడిస్తే నేను దేశాన్ని స్వస్థపరుస్తా. తగ్గింపు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో విజయం నీవు పొందుకోవాలి అంటే నీలో తగ్గింపు జీవితం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఏదో మనం మనుషులుగా తగ్గించుకుని ఉండటమే కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, తగ్గించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. సమస్తము కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినందుకు, శిలువ మరణం పొందినందుకు విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం తగ్గించుకోవటం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్ అయిన దేవుడయ్యుండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మహిమని విడిచిపెట్టి ఈ లోకంలో మన కొరకు ఆయన రిక్తుడిగా, దీనుడిగా తాను తగ్గించుకున్నాడండి. మనం తగ్గించుకునే గొప్ప సంగతి ఏంటి? ఆయన తగ్గించుకున్న తండ్రి దేవునికి విధేయత చూపించాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడిందని కింద రాయబడి ఉంది. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడిను. భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, పాతాళంలో కానీ ఆయన నామం హెచ్చించబడింది, ఘనపరచబడింది. నీవు కూడా తగ్గించుకుంటే ప్రవీణబడి నీ జీవితం జయజీవితంగా మార్చబడుద్ది. నీవు అనేకుల మంది ఘనుడిగా హెచ్చించబడతావు. కనుక ప్రియమైన గిద్యోని జీవితంలో జయం పొందడానికి ఒక కారణం దైవ ప్రత్యక్షత పొందుకోవటం. నువ్వు కూడా ప్రత్యక్షత పొందుకుంటే జయ జీవితంగా ఉంటావు. అలాగే తగ్గించుకున్నాడు గిద్యోను, అందుకనే జయ జీవితంలో అతను ముందుకు సాగాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మూడవదిగా తన పిలుపును నిశ్చయపరచుకొనెను. గిద్యోను జీవితంలో జయం పొందుకోవటానికి మూడవదిగా తన పిలుపును నిశ్చయపరచుకొనెను. దేవుడు పిలిచాడు. యెహోవా దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడాడు, ఇగో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటే దేవుడే ఇది నాకు సెలవిస్తున్నాడు అని నిశ్చయపరచుకోవాలని నిర్ణయించి గిద్యోను అన్నాడు, అయ్యా, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం అంటాడు, అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్టు ఒక సూచన కనపరచుము అన్నాడు. ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాడు. యెహోవా దూత వచ్చి మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. యెహోవా దూతే అని ఒక నిశ్చయత, నాకు ఒక సూచన చూపించయ్యా, ఎందుకంటే నేను ఇంకా బలపరచబడాలి కనుక ఒక సూచన నాకు కనపరచమని, నేను నీ యొద్దకు వచ్చిన అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకము అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఎండకు ఉండేదని అన్నాడు. అలాగే గిద్యోను వెళ్ళి ఒక మేకపిల్లను తీసుకొని ఒక పిండిని పొంగని భక్ష్యములు సిద్ధపరచుకొని మాంసమును గంపలో ఉంచి మరి వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షం కింద దాన్ని తీసుకొచ్చి దగ్గర ఉంచగా అని రాస్తుంది. ఎప్పుడైతే ఆ దూత, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను.
అంటే చూశాడు, ఆ సన్నివేశాన్ని చూశాడు గిద్యోను. ఒక సూచన నాకు కావాలి, నీవు దేవుని దూతగా వచ్చావు, నాకు ఒక సూచన నిశ్చయపరచుకోవడానికి ఒక సూచన. ఆ సూచన చూశాడు, తన కళ్ళారా అవి కాలిపోవటం చూశాడు. అవన్నీ కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే కాకుండా మరలా 36వ వచనంలో కూడా, 6వ అధ్యాయం 36వ వచనంలో కూడా అక్కడ మాట్లాడుతూ అంటాడు, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతూ ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీయులను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకోదని దేవునితో అనెను. మళ్ళీ ఇంకొక సూచన అడిగాడు. ఎలాగంటే అక్కడ గొర్రెబొచ్చు ఉంది, మరి దాని మీద మాత్రమే మంచు పడాలి, మిగిలిన నేలంతా కూడా పొడిగా ఉండాలి. ఒకసారి అడిగాడు. మరొకసారి ఏమడిగాడంటే అది మాత్రం గొర్రెబొచ్చు వరకు పొడిగా ఉండాలి, మిగిలిన నేలంతా కూడా మంచుతో ఉండాలి. ఆ రెండు కార్యాలు జరిగినాయి. చూశాడు, అయ్యా ఒక సూచన అన్నాడు. ప్రియమైన బిడ్డరా, అవి జరిగినాయి. అలాగే ఇప్పుడు నిశ్చయపరుచుకున్నాడు గిద్యోను. ప్రియమైన అతను అనుమానంతో అవి అడగలేదు, అవిశ్వాసంతో అడగలేదు, కానీ నిశ్చయపరుచుకోవాలి, ఇంకా నేను విశ్వాసంలో బలపడాలని నిశ్చయపరుచుకోవటం కోసం అడిగాడు. అందుకనే మనకు కృపావరాల్లో కూడా ఒక వరం ఏంటంటే ఆత్మల వివేచన వరం. అంటే ఏ ఆత్మ, అనేక ఆత్మలు మనతో మాట్లాడవచ్చు, దర్శనాల్లో మాట్లాడవచ్చు, కళల్లో మాట్లాడవచ్చు, అనేక ఆత్మలు మనతో మాట్లాడవచ్చు. కానీ ఏ ఆత్మ, దేవుని ఆత్మ, దురాత్మ అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలంటే ఆత్మల వివేచన వరం, అదే నిశ్చయపరచుకోవటం. ఆత్మల వివేచన ద్వారా మనం నిశ్చయపరచుకోవడం, ఇది దేవుని యొక్క స్వరమా అపవాది యొక్క స్వరమా అనేది మనం తెలుసుకోగలం ఆత్మల వివేచన వరం ద్వారా. అందుకనే కృపావరాల కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ గిద్యోను నిశ్చయపరుచుకున్నాడు. యెహోవా దూత వచ్చాడు, గిద్యోను బలపరిచాడు, నీకు జయమని తెలియజేశాడు. ఇదిగో నేను చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా చేయమన్నాడు. అయ్యా అలాగే చేస్తాను, కానీ నేను ఒకసారి నిశ్చయపరచుకుని బలపడతానయ్యా, బలపరచబట్టం కోసం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గిద్యోను నిశ్చయపరచుకోవటం కోసం అడిగినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం మోషేని కూడా దేవుడు పంపించినప్పుడు ఐగుప్తులోకి, దేవుడే పంపాడు అంటానికి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటానికి, దేవుని శక్తి నాతో ఉంది అంటానికి ఒక నిశ్చయం మోషే కలగ చేయడానికి ఆ కర్రని కింద పడే పాము అయింది అన్నాడు. మరలా దాన్ని పట్టుకుంటే కర్ర అయింది. అంటే దేవుడు నా పక్షంగా ఉండి కార్యాలు చేస్తున్నాడని మోషే నిశ్చయపరుచుకున్నాడు. నిశ్చయపరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే నీలో ధైర్యం వస్తుంది. ధైర్యం ఎందుకు వస్తుంది అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నేను ఏ కార్యాలు దేవుని పక్షంగా చేసినా ఆయన బలపరిచి నడిపిస్తాడు, నాకు విజయాన్ని ఇస్తాడని నీలో ఒక ధైర్యం వస్తుంది. ముందుకు నిశ్చయపరచుకోవాలి. అలాగే మరి ఆ చెయ్యి రొమ్మును పెట్టుకుని తీసినప్పుడు కుష్టు రావటం, మళ్ళీ రొమ్మును పెట్టి తీసుకున్నప్పుడు మామూలుగా రావటం, ఇవన్నీ కూడా సూచనలు చూపించాడు. ఎందుకు? మోషేని ధైర్యపరచడం కోసం. నీవు కూడా ధైర్యపడాలి అని అంటే నిశ్చయపరచుకోవడానికి నీ జీవితాల్లో కూడా కార్యాలు చూపిస్తాడు, నువ్వు అడగగలిగితే. ప్రియమైన బిడ్డలారా, ఆ నీళ్లు తీసుకొచ్చి నేల మీద పోసిన రక్తంగా మారినట్లుగా ఇవన్నీ సూచనలు. దేవుని యొక్క బలమైన శక్తి మోషే నీతో ఉంది అని తెలియపరచడానికి. మోషే అధైర్యపడ్డప్పుడు దేవుడు మాట్లాడాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడను, నేను నీకు తోడై ఉండేదని అన్నాడు. నువ్వేం భయపడద్దు, మాట్లాడలేనని చేయలేనని అనుకోవద్దు. వాళ్ళంతా కూడా మెడవంచని జనాంగం నీకు ఎదురు తిరుగుతారు అనుకోవద్దు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. నిశ్చయపరుచుకున్నాడు మోషే, అందుకే ధైర్యంగా ముందుకు సాగాడు. గిద్యోను కూడా ప్రియమేంద్రుడా ఈ రీతిగా నిశ్చయపరుచుకున్నాడు కనుకనే మరి విజయం పొందగలిగాడు. మనం కూడా దేవుని మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే ముందుకు సాగగలం. అది ముందు మనం నిశ్చయపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారితో పాటు ఉన్నారు. ఆయనతో పాటు సువార్త ప్రకటిస్తే ఆయనతో పాటు తిరిగారు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తే చూశారు. అలాగే యేసు ప్రభు వారు అనేక ప్రవచనాలు చెప్పినప్పుడు విన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్న మాటలు విన్నారు. అంటే దేహం అనే దేవాలయం,
అలాగే ప్రియమైనది ఏమంటారా, ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన పునరుద్ధారణై వారందరికీ ప్రత్యక్షత కనపరుచుకున్నాడు. చూశారు వాళ్ళంతా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి లేచాడు, వాళ్ళంతా చూశారు కనుక, వాళ్ళు సాక్షులు కనుక వాళ్ళు ఏం చేశారంటే నిశ్చయపరుచుకున్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని వారు కళ్ళారా చూశారు కనుక వాళ్ళు నిశ్చయంగా ఇవన్నీ చూశారు కనుక ప్రియమైన వాళ్ళంతా కూడా బలపరచబడ్డారు. యేసుక్రీస్తు సాక్షులుగా నిలబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి సాక్షులుగా శిష్యులు నిలబడటానికి, యేసుక్రీస్తు ప్రభువారి సువార్త నిమిత్తం హతసాక్షులుగా అవ్వటానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, దేవుడు, ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని నిశ్చయపరుచుకున్నారు కనుక సాక్ష్యం చెప్పారు. అంతేకాదు వాళ్ళే సాక్షులుగా నిలబడి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అనేక మందికి సువార్త ప్రకటించారు. కారణం ఏంటంటే నిశ్చయపరుచుకున్నారు కనుక వాళ్ళు నిలబడినట్టుగా మనం చూస్తాం. కనుక వాళ్ళు అనేక మందిని యేసుక్రీస్తు వైపు తిప్పగలడే కారణం ఏంటంటే వాళ్ళు ఒక నిశ్చయత కలిగి ఉన్నారు కనుక. నీవు కూడా ఏంటంటే ఏమీ అనుమానం లేకుండా, దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ దాన్ని ఏమంటారంటే విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసము. ఎప్పుడైతే నిశ్చయపరుచుకుంటావో నీలో పరిపూర్ణ విశ్వాసం వచ్చినప్పుడు దేవుని పక్షంగా నిలబడతావు. దేవుని పక్షంగా దేవుడు పక్షంగా నిలబడ్డప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో జయమిస్తాడు. అనారోగ్యమైన అపజయమా నీకు స్వస్థతనే జయాన్ని ఇస్తాడు. అప్పులైనటువంటి అపజయమా నీకు సమృద్ధి అనేటువంటి జయాన్ని ఇస్తాడు. ఎన్ని అపజయాల్లో నువ్వు ఉన్నావో వాటన్నింటి జయాలు ఎప్పుడంటే నువ్వు నిశ్చయపరచుకోవాలి. దేవుడు నీ పక్షంగా ఉండాలని నిశ్చయపరచుకోవాలి. అందరి పక్షంగా ఆయన ఉండడు. నేను ప్రార్థన చేశాను కదా గంటల అంటే ఉండడు. నేను అధ్యాయాలు చదివాను ఈ లాక్డౌన్లో, ఇంట్లో ఉన్నాను కనుక మరి ఇన్ని అధ్యాయాలు చదివినప్పుడు నాతో ఉంటాడని నువ్వు నిశ్చయపరచుకోవడానికి వీలే. నీవు పరిపూర్ణ పరిశుద్ధత కలిగి ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ రక్షణానుభవంగా నువ్వు కలిగి ఉంటే మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. అట్లాగా ఆయన స్వరమిని నిశ్చయపరచుకోవాలి తప్ప నీ సొంతంగా నా దగ్గర ఉంటాడులే అని నీ సొంతంగా నిశ్చయం కాదు. ఆయన స్వరం ద్వారా నువ్వు నిశ్చయత తెలుసుకోవాలి. అందుకే పేతురు గారు అంటాడు, పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. నిశ్చయం చేసుకోవటానికి ఏదట, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్త పడండి. నిశ్చయం చేసుకోవడానికి దాన్ని, మీకు పిలుపు, మీ ఏర్పాటు, మిమ్మల్ని దేవుడు పిలిచాడా, మిమ్మల్ని దేవుడు పని కొరకు ఏర్పాటు చేశాడా అనేది మొట్టమొదటిగా నువ్వు నిశ్చయపరచుకోవాలి. ఈరోజు చాలామంది దేవుని పిలుపు లేకుండా, ఆయన ఏర్పాటు లేకుండా వచ్చిన దాన్ని బట్టి ఏదైనా గత శ్రమలు సమస్యలు రాగానే దేవుని పనిలో నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు. దేవుని పని శ్రేష్టమైందండి. ఆయన పాదాలు పట్టుకుని గోసాడి, నాయన నీ పని కొరకై నన్ను చిన్న సాధనంగా వినియోగించుకుంటే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిని బిడ్డరా నిశ్చయపరుస్తాడు. ఆయన ఏర్పాటును మీకు అనుగ్రహిస్తాడు. గొప్ప భాగ్యం అండి ఆయన పని. అసలు ఆయన పని చేయట కొరకే ఈ లోకంలో మనం జన్మించాం కనుక గిద్యోను జీవితంలో మొదటిది ఏంటంటే దైవ ప్రత్యక్షత పొందాడు, జయం. అలాగే తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడి జయం పొందాడు. ఇప్పుడు తన పిలుపుని, యెహోవాతో వచ్చి మాట్లాడిన పిలుపుని నిశ్చయపరచుకున్నాడు కనుకనే తన జీవితంలో జయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మూడవదిగా తన పిలుపును నిశ్చయపరచుకొనెను. గిద్యోను జీవితంలో జయం పొందుకోవటానికి మూడవదిగా తన పిలుపును నిశ్చయపరచుకున్నాం. దేవుడు పిలిచాడు. యెహోవా దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడాడు, ఇగో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటే దేవుడే ఇది నాకు సెలవిస్తున్నాడు అని నిశ్చయపరచుకోవాలని నిర్ణయించి గిద్యోను అన్నాడు, అయ్యా ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం అంటాడు, అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల
నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్టు ఒక సూచన కనపరచుము అన్నాడు. ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాడు. యెహోవా దూత వచ్చి మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. యెహోవా దూతే అని ఒక నిశ్చయత, నాకు ఒక సూచన చూపించయ్యా, ఎందుకంటే నేను ఇంకా బలపరచబడాలి కనుక ఒక సూచన నాకు కనపరచమని, నేను నీ యొద్దకు వచ్చిన అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకము అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఎండకు ఉండేదని అన్నాడు. అలాగే గిద్యోను వెళ్ళి ఒక మేక పిల్లను తీసుకొని ఒక పిండిని పొంగని భక్ష్యములు సిద్ధపరచుకొని మాంసమును గంపలో ఉంచి మరి వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షం కింద దాన్ని తీసుకొచ్చి దగ్గర ఉంచగా అని రాస్తుంది. ఎప్పుడైతే ఆ దూత, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసినో అంటే చూశాడు. ఆ సన్నివేశాన్ని చూశాడు గిద్యోను. ఒక సూచన నాకు కావాలి, నీవు దేవుని దూతగా వచ్చావు, నాకు ఒక సూచన నిశ్చయపరచుకోవడానికి ఒక సూచన. ఆ సూచన చూశాడు. తన కళ్ళారా అవి కాలిపోవటం చూశాడు. అవన్నీ కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే కాకుండా మరలా 36వ వచనంలో కూడా, 6వ అధ్యాయం 36వ వచనంలో కూడా అక్కడ మాట్లాడుతూ అంటాడు, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతూ ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీయులను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకోదని దేవునితో అనెను. మళ్ళీ ఇంకొక సూచన అడిగాడు. ఎలాగంటే అక్కడ గొర్రెబొచ్చు ఉంది, మరి దాని మీద మాత్రమే మంచు పడాలి, మిగిలిన నేలంతా కూడా పొడిగా ఉండాలి. ఒకసారి అడిగాడు. మరొకసారి ఏమడిగాడంటే అది మాత్రం గొర్రెబొచ్చు వరకు పొడిగా ఉండాలి, మిగిలిన నేలంతా కూడా మంచుతో ఉండాలి. ఆ రెండు కార్యాలు జరిగినాయి. చూశాడు. అయ్యా ఒక సూచన అన్నాడు. ప్రియమైన బిడ్డరా, అవి జరిగినాయి. అలాగే ఇప్పుడు నిశ్చయపరుచుకున్నాడు గిద్యోను. ప్రియమైన అతను అనుమానంతో అవి అడగలేదు, అవిశ్వాసంతో అడగలేదు, కానీ నిశ్చయపరుచుకోవాలి, ఇంకా నేను విశ్వాసంలో బలపడాలని నిశ్చయపరుచుకోవటం కోసం అడిగాడు. అందుకనే మనకు కృపావరాల్లో కూడా ఒక వరం ఏంటంటే ఆత్మల వివేచన వరం. అంటే ఏ ఆత్మ, అనేక ఆత్మలు మనతో మాట్లాడవచ్చు, దర్శనాల్లో మాట్లాడవచ్చు, కళల్లో మాట్లాడవచ్చు, అనేక ఆత్మలు మనతో మాట్లాడవచ్చు. కానీ ఏ ఆత్మ, దేవుని ఆత్మ, దురాత్మ అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలంటే ఆత్మల వివేచన వరం, అదే నిశ్చయపరచుకోవటం. ఆత్మల వివేచన ద్వారా మనం నిశ్చయపరచుకోవడం, ఇది దేవుని యొక్క స్వరమా అపవాది యొక్క స్వరమా అనేది మనం తెలుసుకోగలం ఆత్మల వివేచన వరం ద్వారా. అందుకనే కృపావరాల కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ గిద్యోను నిశ్చయపరుచుకున్నాడు. యెహోవా దూత వచ్చాడు, గిద్యోను బలపరిచాడు, నీకు జయమని తెలియజేశాడు. ఇదిగో నేను చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా చేయమన్నాడు. అయ్యా అలాగే చేస్తాను, కానీ నేను ఒకసారి నిశ్చయపరచుకుని బలపడతానయ్యా, బలపరచబట్టం కోసం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గిద్యోను నిశ్చయపరచుకోవటం కోసం అడిగినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం మోషేని కూడా దేవుడు పంపించినప్పుడు ఐగుప్తులోకి, దేవుడే పంపాడు అంటానికి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటానికి, దేవుని శక్తి నాతో ఉంది అంటానికి ఒక నిశ్చయం మోషే కలగ చేయడానికి ఆ కర్రని కింద పడే పాము అయింది అన్నాడు. మరలా దాన్ని పట్టుకుంటే కర్ర అయింది. అంటే దేవుడు నా పక్షంగా ఉండి కార్యాలు చేస్తున్నాడని మోషే నిశ్చయపరుచుకున్నాడు. నిశ్చయపరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే నీలో ధైర్యం వస్తుంది. ధైర్యం ఎందుకు వస్తుంది అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నేను ఏ కార్యాలు దేవుని పక్షంగా చేసినా ఆయన బలపరిచి నడిపిస్తాడు, నాకు విజయాన్ని ఇస్తాడని నీలో ఒక ధైర్యం వస్తుంది. ముందుకు నిశ్చయపరచుకోవాలి. అలాగే మరి ఆ చెయ్యి రొమ్మును పెట్టుకుని తీసినప్పుడు కుష్టు రావటం, మళ్ళీ రొమ్మును పెట్టి తీసుకున్నప్పుడు మామూలుగా రావటం, ఇవన్నీ కూడా సూచనలు చూపించాడు. ఎందుకు? మోషేని ధైర్యపరచడం కోసం.
నీవు కూడా ధైర్యపడాలి అని అంటే నిశ్చయపరచుకోవడానికి నీ జీవితాల్లో కూడా కార్యాలు చూపిస్తాడు. నువ్వు అడగగలిగితే ప్రియమైన బిడ్డలారా, ఆ నీళ్లు తీసుకొచ్చి నేల మీద పోసిన రక్తంగా మారినట్లుగా, ఇవన్నీ సూచనలు. దేవుని యొక్క బలమైన శక్తి మోషే నీతో ఉంది అని తెలియపరచడానికి. మోషే అధైర్యపడ్డప్పుడు దేవుడు మాట్లాడాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడను, నేను నీకు తోడై ఉండేదని అన్నాడు. నువ్వేం భయపడద్దు, మాట్లాడలేనని చేయలేనని అనుకోవద్దు. వాళ్ళంతా కూడా మెడవంచని జనాంగం నీకు ఎదురు తిరుగుతారు అనుకోవద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను నిశ్చయపరుచుకున్నాడు మోషే. అందుకే ధైర్యంగా ముందుకు సాగాడు. గిజోను కూడా ప్రేమేంద్రుడా ఈ రీతిగా నిశ్చయపరుచుకున్నాడు కనుకనే మరి విజయం పొందగలిగాడు. మనం కూడా దేవుని మీద దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే ముందుకు సాగగలం. అది ముందు మనం నిశ్చయపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారితో పాటు ఉన్నారు. ఆయనతో పాటు సువార్త ప్రకటిస్తే ఆయనతో పాటు తిరిగారు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తే చూశారు. అలాగే యేసు ప్రభు వారు అనేక ప్రవచనాలు చెప్పినప్పుడు విన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఈ దేవాలయం పడగొట్టడి 3 దినాలు లేపుతానన్న మాటలు విన్నారు. అంటే దేహం అనే దేవాలయం. అలాగే ప్రియమైన దేవుడా ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన పునరుద్ధరణై వారందరికీ ప్రత్యక్షత కనపరుచుకున్నాడు. చూశారు వాళ్ళంతా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి లేచాడు, వాళ్ళంతా చూశారు కనుక, వాళ్ళు సాక్షులు కనుక వాళ్ళు ఏం చేశారంటే నిశ్చయపరుచుకున్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని వారు కళ్ళారా చూశారు కనుక వాళ్ళు నిశ్చయంగా ఇవన్నీ చూశారు కనుక ప్రియమైన వాళ్ళంతా కూడా బలపరచబడ్డారు. యేసుక్రీస్తు సాక్షులుగా నిలబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారి సాక్షులుగా శిష్యులు నిలబడటానికి, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త నిమిత్తం హతసాక్షులుగా అవ్వటానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు, దేవుడు, ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని నిశ్చయపరుచుకున్నారు కనుక సాక్ష్యం చెప్పారు. అంతేకాదు వాళ్ళే సాక్షులుగా నిలబడి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అనేక మందికి సువార్త ప్రకటించారు. కారణం ఏంటంటే నిశ్చయపరుచుకున్నారు కనుక వాళ్ళు నిలబడినట్టుగా మనం చూస్తాం. కనుక వాళ్ళు అనేక మందిని యేసుక్రీస్తు వైపు తిప్పగలడే కారణం ఏంటంటే వాళ్ళు ఒక నిశ్చయత కలిగి ఉన్నారు కనుక. నీవు కూడా ఏంటంటే ఏమీ అనుమానం లేకుండా, దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ దాన్ని ఏమంటారంటే విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసము. ఎప్పుడైతే నిశ్చయపరుచుకుంటావో నీలో పరిపూర్ణ విశ్వాసం వచ్చినప్పుడు దేవుని పక్షంగా నిలబడతావు. దేవుని పక్షంగా దేవుడు పక్షంగా నిలబడ్డప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో జయమిస్తాడు. అనారోగ్యమైన అపజయమా నీకు స్వస్థతనే జయాన్ని ఇస్తాడు. అప్పులైనటువంటి అపజయమా నీకు సమృద్ధి అనేటువంటి జయాన్ని ఇస్తాడు. ఎన్ని అపజయాల్లో నువ్వు ఉన్నావో వాటన్నింటి జయాలు ఎప్పుడంటే నువ్వు నిశ్చయపరచుకోవాలి. దేవుడు నీ పక్షంగా ఉండాలని నిశ్చయపరచుకోవాలి. అందరి పక్షంగా ఆయన ఉండడు. నేను ప్రార్థన చేశాను కదా గంటల అంటే ఉండడు. నేను అధ్యాయాలు చదివాను ఈ లాక్డౌన్లో, ఇంట్లో ఉన్నాను కనుక మరి ఇన్ని అధ్యాయాలు చదివినప్పుడు నాతో ఉంటాడని నేను నిశ్చయపరచుకోవడానికి వీలే. నీవు పరిపూర్ణ పరిశుద్ధత కలిగి ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ రక్షణానుభవంగా నువ్వు కలిగి ఉంటే మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. అట్లాగా ఆయన స్వరం విని నిశ్చయపరచుకోవాలి తప్ప నీ సొంతంగా నా దగ్గర ఉంటాడులే అని నీ సొంతంగా నిశ్చయం కాదు. ఆయన స్వరం ద్వారా నువ్వు నిశ్చయత తెలుసుకోవాలి. అందుకే పేతురు గారు అంటాడు, పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. నిశ్చయం చేసుకోవటానికి ఏదట? మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్త పడండి. నిశ్చయం చేసుకోవడానికి దాన్ని మీకు పిలుపు, మీ ఏర్పాటు. మిమ్మల్ని దేవుడు పిలిచాడా? మిమ్మల్ని దేవుడు పని కొరకు ఏర్పాటు చేశాడా అనేది మొట్టమొదటిగా నువ్వు నిశ్చయపరచుకోవాలి. ఈరోజు చాలామంది దేవుని పిలుపు లేకుండా, ఆయన ఏర్పాటు లేకుండా వచ్చిన దాన్ని బట్టి ఏదైనా గత శ్రమలు సమస్యలు రాగానే దేవుని పని నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు. దేవుని పని శ్రేష్టమైందండి. ఆయన పాదాలు పట్టుకుని గోసాడి, నాయన నీ పని కొరకై నన్ను చిన్న సాధనంగా వినియోగించుకుంటే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిని బిడ్డరా నిశ్చయపరుస్తాడు.
ఆయన ఏర్పాటును మీకు అనుగ్రహిస్తాడు. గొప్ప భాగ్యం అండి ఆయన పని. అసలు ఆయన పని చేయుట కొరకే ఈ లోకంలో మనం జన్మించాం. కనుక గిద్యోను జీవితంలో మొదటిది ఏంటంటే దైవ ప్రత్యక్షత పొందాడు, జయం. అలాగే తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడి జయం పొందాడు. ఇప్పుడు తన పిలుపుని, యెహోవాతో వచ్చి మాట్లాడిన పిలుపుని నిశ్చయపరుచుకున్నాడు. కనుకనే తన జీవితంలో జయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా గిద్యోను విజయం పొందటానికి కారణం బలి అర్పించను. న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం 6వ అధ్యాయంలో 18వ వచనం నుండి, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అన్నాడు. అంటే వచ్చినటువంటి దేవుని దూతకు, దేవుని దూత అనగానే యెహోవా దూత అనగానే యేసుక్రీస్తు ప్రభువారే. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి ఒక అర్పణ సమర్పించాడు. ఈ అర్పణ సమర్పించడం అనేది గిద్యోని జీవితంలో ఒక జయంగా మార్చబడింది. నీ జీవితంలో కూడా దేవునికి అర్పణగా నీవే సమర్పించబడాలి. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో అయితే కొన్ని అర్పణలు, బలులు అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈనాడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రొత్త నిబంధనలు ఏమంటున్నాడంటే అర్పణగా నిన్నే సమర్పించుకోమంటున్నాడు. నీ జీవితాన్ని దేవునికి బలిగా, అర్పణగా. అందుకనే కీర్తనాకారుడైన దావీదు 51వ కీర్తనలు అంటాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అన్నాడు. అసలు బలులు ఏంటంటే గిద్యోను అక్కడ మేకపిల్లను తీసుకొచ్చి బలిగా అర్పణ చేశాడు దేవుడికి. దాన్ని బట్టి దేవుడు ఆగ్రహించి విజయాన్ని ఇచ్చినట్లుగా చూస్తాం. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీతో అంటున్నాడు, నిన్నే అర్పణగా సమర్పించుకొని దేవుని పని చేయమంటున్నాడు. దేవునికి ఎప్పుడైతే నువ్వు అర్పించుకుంటావో రక్షణానుభవం ద్వారా నీ జీవితం అంతా కూడా ప్రియమైన దేవుడు జయకరంగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు దిగులు పడవు, ఎప్పుడు కొరత అనుకో, ఎప్పుడు తక్కువైంది అనుకో. ఎందుకంటే దేవునికి చేతుల్లో నువ్వు వెళ్ళిపోయావు గనుక సమస్తాన్ని, అందుకే అంటాడు, ప్రయాసపడి భారం వేయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి, మీకు జయము, మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆయన చేతుల్లోకి వెళితే అంటే నీవే దేవునికి అర్పణగా వెళ్ళిపోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, అర్పణ చెల్లించినట్లుగా గిద్యోను మనం చూస్తాం. అందుకని నెహెమ్యా గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, అక్కడ యూదులు దేవాలయాన్ని కడతా ఉంటే అక్కడ సన్బల్లట్టు అని అతను అంటాడు, బలులు అర్పించి బలపరుచుకుందరు అంటాడు. మీరు బలులు దేవుడికి అర్పించి మిమ్మల్ని మీరు బలపరుచుకుంటారా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీవు బలులు ఇవ్వటం వలన నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నావు. దేవునికి ఏదో నువ్వు సమర్పిస్తున్నావు అనేది కాదు, కానీ నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నావు. దేవునికి ఇవ్వటం వలన నువ్వు బలం పొందుకుంటావు. నీ జీవితంలో ప్రియమైన జయం కలుగుద్ది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాన్ని బలిగా అర్పించాలి. అంటే ఈ బలి దేనికి సాదృశ్యం అంటే దేవుని ఆరాధించడానికి సాదృశ్యం. మనం నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. నీ జీవితం జయకరంగా ఉండాలంటే ప్రియమైన బిడ్డరా, నీవు దేవునిని ఆరాధన చేయాలని తెలియపరచబడుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నేను దాన్ని నూతన హృదయంగా మారుస్తా, మాంసపు హృదయంగా మారుస్తా. ఆయన హృదయాన్ని బలిగా ఇవ్వమంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయనే సిలువలో బలిగా సమర్పించబడ్డాడు. ప్రియమైన నీ బలులు కోరువాడు కాదు, ఆయనే నీ కొరకు ఈ లోకంలోకి వచ్చి సిలువ మరణం పొందినంతగా ఆయన బలిగా నీ కొరకు సమర్పించబడ్డాడు. ఆయనే నీ కొరకు బలిగా సమర్పించబడితే నీ హృదయాన్ని ఆయనకు అర్పించవా? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, నీ హృదయము నాకు ఇమ్ము. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన
వ్యాధి కలది. దాన్ని అర్పించాలి, దాన్ని మనం అర్పించాలి. కనుక హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా, లోకం ఉందా ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. చాలామంది ఏంటంటే హృదయంలో వాడినే పెడతారు, అపవాదినే పెడతారు. ఒకసారి ఒక అతను వర్షం పడుతుంది, రోడ్డునే వెళుతున్నాడు గొడుగేసుకుని. వర్షం పడుతుంటే ప్రక్కన ప్లాట్ఫామ్ మీద ఒక అతను నిలబడి అయ్యా నేను కూడా వస్తాను నీకు గొడుక్కండి అంటే, సరే ఈ వర్షంలో గొడుగేసుకుని వెళ్ళి అయినా సరే రా అన్నాడు ఆ ప్రక్కన ఉండి అతన్ని. గొడుగు కిందకు వచ్చాడు. గొడుగు కిందకు వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, ఆ పైన గొడుగు ఉన్నటువంటి క్లాత్ని అతని మీదకి లాక్కుంటున్నాడు. అసలు గొడుగు ఉండడేమో వర్షం పడిపోతుంది, ఈడేమో పక్క లాగేసుకున్నాడు. ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి ఇక్కడ గొడుగు దగ్గర కిందకు వచ్చిన అతనేమో ఆ పై గొడ్డెట్లు లాక్కుని అతని మీద పెట్టుకుని వర్షం పడకుండా కాపాడుకుంటున్నాడు. ఈ గొడుగు అతనేమో గొడుగు పట్టుకున్నాడే కానీ ఈడ వర్షం లైట్కి పడుతుంది ఇతని మీద. ఇతను అన్నాడు, ఏదో పాపమని రానిస్తే గొడుగు నీ మీదకి లాగేసుకుంటున్నావు, నేను తడిసిపోతున్నానంటే అంటాడంట, నీ గొడుగు నా వైపు లాక్కున్నా ఈ పట్టుకున్న వంకి నీ చేతిలో ఉంది కదా అంటాడంట. అంటే అపవాది కూడా అంతే చెప్తాడు, నేను నీ హృదయంలో ఉన్నా, నువ్వు అన్ని ఆరాధనలు వాక్యము పాటలు అన్నీ చేసుకుంటున్నావుగా అని అపవాది మాట్లాడతాడు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే యేసు ప్రభు వారి మీద వర్షం పడిపోతుంది, కానీ అపవాది మీద గొడిగేస్తున్నారు. అంటే హృదయంలో వాడిని అట్టి పెట్టుకున్నారు. యేసు ప్రభు వారు మాత్రం హృదయ వాక్యుల దగ్గరే ఉన్నాడు. ప్రియమైన నువ్వు తలుపు తీస్తే ఆయన ఇల్లుకు రావాలని, నీతో కలిసి ఆయన భోజనం చేయాలని, నీతో సహవాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుతూ ఉన్నాడు. బలి అర్పణ అనగా నీ హృదయాన్ని అర్పించటం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారికి వారి హృదయాన్ని అర్పిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు జయకరమైన జీవితం కలిగి ఉంటారు. ప్రభువుని వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న వారు జయకరమైన జీవితాన్ని కలిగి ఉంటారని వాక్యంలో రాయబడుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తే 9వ వచనం అంటాడు, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు మీదకు వచ్చిరు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ప్రియమైన దేవుని బిడ్డారా సర్వాంగ బలిగా అర్పించాడట, ప్రార్థన చేశాడు. కనుక ఇశ్రాయేల్కి జయం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ బలు అర్పించినప్పుడు ఇశ్రాయేల్కి జయం వచ్చింది. గిద్యోను బలు అర్పించాడు, అర్పణగా తెచ్చాడు, అతని జీవితంలో జయం ఇచ్చాడు. అలాగే నీ హృదయాన్ని ప్రభువుకి బలిగా సమర్పించు, అర్పణగా సమర్పించు, అర్పణగా ఇవ్వు. నీ జీవితం జయకరంగా దేవుడు మారుస్తాడు. గిద్యోని జీవితంలో విజయం రావడానికి 5వ కారణం శుద్ధీకరణ. అక్కడే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం రాయబడ్డ మాట, మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండకొన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. అంటే అక్కడ ఉన్నటువంటి బయలుదేవతలు ఆ విగ్రహాలన్నింటినీ కూడా తీసివేయమన్నాడు దేవుడు. అలాగే గిద్యోను అవన్నీ తీసేసాడు. అంటే శుద్ధీకరణ ప్రారంభించాడు. ఎక్కడ వాళ్ళ గృహం నుంచే ప్రారంభించాడు. వాళ్ళ తండ్రి కట్టినటువంటి అవన్నీ కూడా ఆ ప్రతిమలన్నీ కూడా ఆ బయలు యొక్క బలిపీఠాలన్నింటి కూడా దేవస్తంభాలన్నింటి కూడా పడగొట్టేశాడు. అంటే ఒక రకంగా వాళ్ళ గృహం నుంచే శుద్ధీకరణ ప్రారంభించాడు. కనుక శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో జయం రావాలంటే నీ హృదయ శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. పేరు మీద బిడ్డారా,
కనుక ఆయన శుద్ధీకరణ గిద్యోను ప్రారంభించాడు కనుక జై జీవితాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. బేతేల్ దగ్గరికి వెళ్ళి ఆరాధించాలనుకున్నప్పుడు యాకోబు కూడా తన ఇంటి వారి దగ్గర ఉన్నటువంటి ఈ దేవతా బొమ్మలన్నింటినీ కూడా పారవేసి వెళ్ళి అక్కడ ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం కొరకు, బలి అర్పించడం కోసం మరి అన్ని దేవతలన్నింటినీ పడవేసి వెళ్ళి అక్కడ ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు, అందువల్ల యాకోబు జీవితం జయ జీవితంగా ఉంది. దేవుని శుద్ధీకరణ, హృదయ శుద్ధితో ఆరాధించాడు యాకోబు. అందుకని ప్రియమైన దేవుడా, మరి యాకోబు జీవితం చాలా జయకరంగా మనం చూస్తాం. అందుకని దేవునికి అయిష్టమైంది కానీ అసహ్యమైనవి కానీ మన జీవితాల్లో కానీ మనలో కానీ తొలగించుకోవాలి. శుద్ధీకరణ జరగాలి. గిద్యోను శుద్ధీకరణ చేశాడు కనుక దేవుడు గిద్యోనికి జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యూదులు కూడా శుద్ధీకరణ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ కానా పెండ్లి విందు దగ్గర కూడా యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అన్నాడు. వాళ్ళు ఏ కాడికి ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ పై శుద్ధీకరణలే పాటిస్తారు. ఆ పై కనబడే వేషధారణలే కనపడుతుంటాయి. యేసుప్రభు వారి శిష్యులతో కూడా అంటాడు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు అని ఇలాంటి పై శుద్ధీకరణల గురించి మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో శుద్ధీకరణ ఉండదు వాళ్ళకి. అది విశేషం. హృదయంలో శుద్ధీకరణ ఉండదు. అందుకన్నాడు మీరు సున్నమ కొట్టిన సమాధులు అన్నాడు. సున్నమ కొట్టిన సమాధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధులు పైకి చాలా అందంగా కనిపిస్తాయి కానీ శుద్ధీకరణతో ఉంటాయి, కానీ లోపలంతా కూడా అంత్యేంద్రియాలు ఉంటాయి. అంత కుళ్ళు ఉంటుంది లోపల. మీరు పాత్రలు పైన కడుగుతారు కానీ లోపలంతా దోపుతో ఉంటుంది అంటాడు. పాత్రలు శుద్ధీకరణ. ప్రియమైన దేవుడారా, పైకి అన్ని దశం భాగాలు కానీ కానుకలు కానీ చందాలు కానీ అనేక రకాలు అన్నీ ఉంటాయి, కానీ హృదయంలో నిజమైన భక్తి ఉండదు. హృదయంలో మారు మనసు ఉండదు. దాని దగ్గర ఫలాలు ఉండవు. కనుక ఎవరికైతే హృదయ శుద్ధీకరణ ఉంటుందో వాళ్ళ జీవితాలు జయకరంగా ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం రాసిన మాట, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవే అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. ఇవన్నీ కూడా ప్రియమైన దేవుడన శరీర కార్యాలట. శరీరంలో ఉన్నాయి, లోపల ఉన్నాయి, కనుక శుద్ధీకరణ లేదు. దానివలన ప్రియమైన దేవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషిని, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచున ఆయనతో చెప్పాను. కనుక హృదయంలో ఇవన్నీ ఉన్నాయి, శుద్ధీకరణ లేదు. కనుక ఎవరైతే వాటిని తీసివేసుకుని శుద్ధీకరణ చేసుకుంటారో వారి జీవితాలు జయకరంగా ఉంటాయి. అందుకనే రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొడుచున్నా అంటున్నాడు పౌలు గారు. కనుక సజీవ యాగంగా మీ శరీరములను శుద్ధీకరణ ఉండాలి. ఈ శుద్ధీకరణ అనేది మీకు జై జీవితాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను జీవితంలో జయం పొందుకోవటానికి 6వ కారణం ఆత్మ నింపుదల. న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం 6వ అధ్యాయము 34వ వచనంలో శ్రేష్టమైన మాట, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించునని రాస్తుంది. ఇప్పటి వరకు కొన్ని చెప్పుకున్నాం. దైవ ప్రత్యక్షత పొందుకున్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు, అలాగే నిశ్చయిత కలిగి ఉన్నాడు,
అలాగే బలిలు అర్పణగా ఇచ్చాడు. ఇప్పుడు శుద్ధీకరణ కూడా చేసుకున్నాడు. ఇది 6వదిగా ఆత్మ నింపుదల కూడా పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకం నుంచి వెడలిపోతూ, నేను వెళ్ళుట మంచిది, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీ పక్షంగా కార్యాలు చేయును అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారి పక్షంగా దేవుని కార్యాలు జరిగించబడతాయి. మన జీవితాల్లో విజయం కావాలి అంటే ఖచ్చితంగా మనం ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడేది ఎవరు అని అంటే, మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని క్షమాపణలు అడిగి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకుంటారు, ఆత్మచేత నింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక గిద్యోను దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుక అతనికి జయం అనుగ్రహించబడింది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుని ఆత్మచేతనే కార్యాలు జరుగుతాయని చెప్పబడ్డాయి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చునన్నాడు. అంటే శక్తి చేత కానీ బలం చేత కాదు, కానీ దేవుని కార్యాలు జరగాలంటే దేవుని ఆత్మ చేతనే జరగాలి. కనుక మన సొంత బలం, మన యొక్క సొంత శక్తి ఎంత వినియోగించినా ప్రయోజనం ఉండదు ప్రియమైన బిడ్డలారా. కనుక దేవుని ఆత్మే మనల్ని నడిపించేది. మరి గొలియాతుని జయించాలి అంటే ఇశ్రాయేలు సైన్యానికి వెళ్ళగాల, రాజైన సౌలుకు వెళ్ళగాల. కానీ బాలుడైన దావీదు దైవ ప్రేరణ చేత దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు కనుక, అభిషేకించబడ్డవాడు కనుక, దేవుని ఆత్మ నింపుదలను బట్టి, దేవుని బలాన్ని బట్టి గొలియాతును చంపినట్లుగా మనం చూస్తాం. దావీదు ప్రియమైన బిడ్డలారా హతమార్చాడు, విజయాన్ని పొందాడు. ఇజ్రాయెల్కి విజయాన్ని దావీదు తేవడానికి కారణం ఏంటంటే దావీదు దేవుని ఆత్మచేత నింపబడి ఉండుట. నీవు కూడా దేవుని ఆత్మచేత నింపబడి ఉంటే ఖచ్చితంగా నీ జీవితం జయ జీవితంగా ఉంటుంది. నువ్వు ఏ అపజయ స్థితిలో ఉన్నా సరే ఆత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు గిద్యోను గానుగు చాటును దాక్కుని గోధుమలను దొల్లగొడతా ఉన్నాడట. ఎవరైనా దేవుని ఆత్మ అభిషేకం పొందుకుంటే సాతాను సైన్యాన్ని దొల్లగొడతారు. అక్కడ గోధుమలు దొల్లగొట్టినట్లుగా సాతాను సైన్యాన్ని దొల్లగొడతారు. ఎట్లా అంటే దేవుని ఆత్మాభిషేకం పొందుకున్నవారు సాతాను మీద జయాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన బాప్తీసం పొంది 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మచేత నింపబడ్డప్పుడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం రాసి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన రాసి ఉంది. ఆయన ఆత్మచేత నింపబడ్డాడు కనుకనే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆయన అంధకార శక్తుల మీద వాటన్నిటిని పీడించబడుతున్న వారి నుంచి విడుదల ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంధకార శక్తుల మీద జయం కారణం ఆత్మచేత అభిషేకించబడ్డాడు గనుక, దేవుని శక్తి చేత అభిషేకించబడ్డాడు గనుక. అలాగే ఎంతోమందికి మేలు చేస్తే ఆయన సంచరించినట్లుగా మనం చూస్తాం. మేలుకరమైన దేవుని సువార్త ప్రకటిస్తూ ఆత్మచేత నింపబడ్డాడు గనుక ప్రియమైన బిడ్డలారా మరి అనేక కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు కూడా అపోస్తులు, ఆది అపోస్తులు దేవుని ఆత్మచేత నింపబడ్డారు కనుక వారందరూ కూడా ప్రియమైన బిడ్డ అంధకార శక్తుల మీద జయం పొందినట్లుగా చూస్తాం. పేతురు ఆత్మచేత నింపబడ్డాడు. అంతకుముందు అయితే చేపలు పడడానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వచ్చి సంధించాడో, ఆయన మాట ఎప్పుడైతే విన్నాడో, ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే చేశాడో ప్రియమైన బిడ్డలారా అవి చూసి విస్తుపోయినట్లుగా చూస్తాం. కనుక యేసు ప్రభువారు ఆజ్ఞనిచ్చిన తర్వాత పేతురు ఆత్మచేత నింపబడ్డాడు. ఆయన పునరుద్ధానాన్ని
గ్రహించిన తర్వాత సాక్షిగా ఉన్న తర్వాత ఆత్మచేత నింపబడ్డాడు పేతురు. అంతకుముందైతే చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడైతే సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు వాళ్ళంతా కూడా శాస్త్రులు పరిశీలంతా కూడా యేసుక్రీస్తు దేవుడని నువ్వు ప్రకటించొద్దు, ప్రకటిస్తే నీకు అలాగే మరణ శిక్ష అన్నప్పుడు పేతురు నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా లేమన్నాడు. ఎందుకంటే ఆత్మచేత నింపబడ్డాడు కనుక. అంతకుముందు నింపుదల లేదు కనుక లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మచేత నింపబడిన తర్వాత యేసు కొరకు నిలబడ్డాడు. అందుకనే పేతురు జీవితం జై జీవితంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు మరి దేవుని పక్షంగా ఎన్నో కార్యాలు చేసినట్లుగా మన ఆత్మచేత నింపి దాన్ని బట్టి చేసినట్లుగా మనం చూస్తాం. గిద్యోని జీవితంలో చేయి జీవితానికి 7వదిగా దేవుడు చెప్పినట్లు చేశాడు. అది గిద్యోను జయం పొందటానికి కారణం ఏంటంటే దేవుడు ఏమైతే చెప్పాడో వాటి ప్రకారం చేశాడు. అవన్నీ కూడా ఆ విగ్రహాలని పడగొట్టమన్నప్పుడు పడగొట్టాడు, అవన్నీ శుద్ధీకరణ చేయమన్నప్పుడు చేశాడు. అలాగే బలాఢ్యుడా నువ్వు ముందుకు రాన్నప్పుడు వచ్చాడు. వారిలో సూర్యులైన వారు వచ్చినప్పుడు వారిలో 32,000 మంది వచ్చారు సుమారు. వారిలో కొంతమంది దేవుడు కేటాయించి పంపించమన్నప్పుడు 22,000 మందిని పంపించేశాడు. 10,000 మంది నిలబడ్డారు. వాళ్ళ నుంచి మళ్ళీ ఫిల్టర్ చేయమన్నాడు దేవుడు. 300 మందిని ఎన్నుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఏమీ భయపడలా. అంత సైన్యాన్ని జయించడానికి 300 మంది ఏంటి అని అనుకోవాలి. దేవుడు ఏం చెప్తుంటే అది చేశాడు. అలాగే ఆయుధాలు కూడా ఏమి లేవు. బోరలు, కుండలు, దివిటీలు, ఇవే వాళ్ళకి ఆయుధాలు. ఇవి తీసుకుని 300 మంది తీసుకుని గిద్యోను ప్రియమైన యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే యుద్ధం యెహోవాదే. ఈ 300 మంది చేస్తారా, ఈ ఆయుధాలతో చేస్తారా, నేను చేస్తాననే కాదు, కానీ దేవుడు మా పక్షంగా నిలబడతాడన్నాను కనుక ప్రియమైన దేవుడు దేవుడు ఏమి చెప్తే చేసుకుంటూ వచ్చాడు. కనుక నీవు కూడా వాక్యానుసారం ఆజ్ఞానుసారం ప్రియమైన జీవించగలిగితే ఆయన వాక్యానుసారం జీవించి, అందుకే యేసు ప్రభువు అంటాడు వాక్యం వినువారుగా మాత్రమే కాదు, ధన్యులు మాత్రమే కాదు, ఆ వాక్యమును అనుసరించు వారు మరీ ధన్యులు అన్నాడు యేసయ్య. వాక్యాన్ని అనుసరించి నడవాలి, ఆ వాక్యం ప్రకారం నడవాలి. అప్పుడే ప్రియమైన బిడ్డరా దేవుని యొక్క కార్యాలు నీ పక్షంగా చేయబడతాయి. కనుక దేవుడు ఏం చెప్తే చేయాలి. పేతురు అంటాడు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం అంటాడు. లూకాసువార్త 5వ అధ్యాయము 5వ వచనం 7వ వచనంలో రాయబడ్డ మాట్లాడండి. పేతురు ఏమంటే మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. మేము అంటే వాళ్ళ సొంత బలం మీద సొంత శక్తి మీద ఆధారపడి రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలే. అంటే తన సొంత ఆలోచన మీద సొంత జ్ఞానం మీద మేము అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన చెప్పిన తర్వాత ఇదిగో పేతురు లోతుకు నడిపించు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారో ఆయన మాట ప్రకారం ఆయన ఏం చెప్తే చేశాడో అప్పుడు విస్తారంగా చేపలు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. యేసు చెప్పినట్లుగా కానా పెండ్లి విందులో కూడా తల్లి అయిన మరియమ్మ అంటది అదిగో ఆయన చెప్పింది మీతో చెప్పింది చేయుడి, ఆయన మీతో చెప్పింది చేయుడి. ఆయన ఏం చెప్తాడో చేయనప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాడో శిష్యులు చేశారు కనుక అక్కడ సమృద్ధి ఇవ్వబడింది, ద్రాక్షారసం సమృద్ధిగా ఇవ్వబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు నీకేం చెప్పాడో దేవుని వాక్యం చదివితే వాక్యం ద్వారా నీతో చెప్తాడు, దర్శనాల ద్వారా నీతో మాట్లాడి నీతో చెప్తాడు. ప్రియమైన అనేక విశేషాల ద్వారా కూడా దేవుడు నీతో చెప్తాడు, ఆయన తలంపుల ద్వారా కూడా నీతో చెప్తాడు. వాటి ద్వారాగా నువ్వు చేయగలిగితే ఎన్నటికీ ప్రతి విషయము నీకు విజయకరంగానే ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో ఎన్నో మార్లు ప్రియమైన దేవుళ్ళరా దేవుని పక్షంగా కార్యాలు చేసినట్లుగా, దేవుని పక్షంగా తండ్రి ఏం చెప్తే అది చేశాడు యేసయ్య. నీవు చెప్పినది నేను సంపూర్తి చేశాను అంటే దేవుడు ఏం చెప్తే తండ్రి ఏం చెప్తే అదే పనులు చేశాడు యేసయ్య. మానవులుగా మనం చేయటానికి ఏమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా?
కనుక దావీదు ఎన్నో విజయాలు పొందడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగేవాడు. అయ్యా, ఈ యుద్ధం ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, వీళ్ళతో ఎలా చేయాలి, పర్టికులర్గా దావీదు అడిగేవాడండి. ఒక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా వద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళకి ఎదురుగా నేను వెళ్ళాలా, అయితే వాళ్ళని నాకు అప్పగిస్తావా, ఏం చేయమంటావు ప్రభు అని అంటే, వారిని నీకు నేను నిస్సందేహంగా నీకు అప్పగిస్తాను. దేవుణ్ణి అడిగి యుద్ధాలు చేసినప్పుడు దేవుడు అన్నిట్లో జయమిచ్చాడు. కనుక దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవించగలిగితే నీకన్నీ కూడా నీ జీవితాల్లో చేయవే. గిద్యోను జీవితంలో గానుగ చాటున గోధుమలను దొల్లకొట్టుకుంటూ భయపడుతూ అధైర్యంగా ఉన్నటువంటి గిద్యోను యెహోవా దూత ప్రత్యక్షమై ధైర్యపరిచి, బలాఢ్యుడా అని భయపరిచి, ఆ యెహోవా దూత సెలవిచ్చి గిద్యోను జీవితంలో విజయాన్ని ఇచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. నీ జీవితంలో కూడా ప్రియమైన దేవుడు అన్ని విషయాల్లో నీకు ఆశీర్వాదాలు, జయకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. నువ్వు ప్రత్యక్షలు పొందుకోవాలి. అలాగే తగ్గింపు నువ్వు కలిగి ఉండాలి. ఒక నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. శుద్ధీకరణ కలిగి ఉండాలి. నువ్వు అర్పణలు దేవునికి అర్పించాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మచ్యత నింపబడాలి. యేసయ్య ఏం చెప్పాడు దాని ప్రకారం చేయాలి. నీ జీవితంలో ఎప్పుడు కూడా జయకరంగానే ఉంటుంది. నీవు నీ కుటుంబం అన్ని విషయాలలో జయ జీవితాన్ని అనుభవిస్తారు. దేవుడి మాటలను దీవించును కాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రం నాయనా. పిత్తబడిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో నాటి ఫలించినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే అపజయ జీవితంలో, శ్రమల జీవితంలో, అప్పుల జీవితంలో, అధైర్య జీవితంలో నాయనా ఉన్నారో వారందరితో ప్రభువా మీరు మాట్లాడి ధైర్యపరచండి, బలపరచండి. నాయనా, గిద్యోని జీవితంలో మీరు కనపరిచినటువంటి కృపని నీ బిడ్డలపై కుమ్మరించి ఇది మొదలుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఎదుల సభా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దర్శించయ్యా. అయా, ప్రతి కుటుంబంలోని ప్రతి శ్రమలను, సమస్యలను తీసివేయనాయన. ఏ కుటుంబాల కొరత ఉందో కొరతల్ని ప్రభువా తీసి సమృద్ధిగా మార్చయ్యా. అన్ని కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది విశ్వాసులు, దేవుని సేవకులు ప్రభువా దీన్ని వీక్షిస్తూ ఉన్నారయ్యా. వారిని, వారి కుటుంబాలని, సంఘాలని అన్ని విషయాల్లో సమృద్ధి దయచేయండి అయ్యా. కరోనా వైరస్ని కంట్రోల్ చేయ్యా. పాజిటివ్ కేసెస్ అన్నింటినీ కూడా ప్రభువా స్వస్థపరచునైనా. మా దేశాన్ని రక్షించండి. మా రాష్ట్రంలో సమృద్ధి చేయండి. అన్ని విషయాలు వర్ధిల్ల చేయమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా నిన్న ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేకాకీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతం వరకు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.